ఇప్పుడు కుంభరాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వాతావరణం ఎక్కువగా ఉన్నది. ఆర్థికంగా లాభాలు గడించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకోని ధనప్రాప్తి సంభవించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకు పట్టిందల్లా బంగారంగా ఉండేటటువంటి అవకాశాలు, సంతానానికి కూడా ఈ రాశికి సంబంధించిన వారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఎక్కువగా ఉంది. గతంలో కంటే కూడా కుంభరాశి వారికి ఈ వారం మంచి లాభాలు గడించేటటువంటి అవకాశాలు, అదేవిధంగా ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి నిర్మాణం జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాంతోవల్ల పాత మిత్రుల యొక్క కలయిక వల్ల మంచి లాభాలు గడించేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విద్యార్థులకు బాగుంది, వ్యాపారస్తులకు బాగుంది. అదేవిధంగా ఆర్థికంగా లాభపడటము, గతంలో చేసినటువంటి రుణ బాధల నుంచి బయటపడటము, దాంతోపాటు కుటుంబంలో చికాకులు ఇబ్బందుల నుంచి బయటపడటం అనేటటువంటివి జరుగుతాయి. ఈ రాశి వారికి గతంలో కంటే కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఎక్కువగా గోచరిస్తున్నది. ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు శుభవార్తలు వినటం, గృహంలో శుభకార్యాల కోసం ఎదురు చూసేటటువంటి వారు కూడా శుభవార్తలు వినటం అనేది జరుగుతాయి. షేర్ మార్కెట్ల పరంగా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఎక్కువగా గోచరిస్తున్నది. రాజకీయ నాయకులకు అనుకూలమైనటువంటి వాతావరణం. ఏ రంగంలో వారికి చూసినా ఈ వారం కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. దానికి గల కారణం కుంభరాశిలోకి బుధగ్రహ సంచారము, కుంభరాశిలోకి శుక్రగ్రహ సంచారము రాశిలోకి రావటం మంచి శుభ పరిణామం. అది లక్ష్మీనారాయణ యోగంగా చెప్పవచ్చును. దీనివలన వ్యయం ఎక్కువగా ఖర్చు అయినప్పటికీ తొందరపడద్దు. మంచి అవకాశాలు ముందు ముందు వీరికి కలిసి వస్తున్నాయి. ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మంచి అభివృద్ధి బాటలకు పయనించడం అనేది జరుగుతాయి. గతంలో అన్నిటికంటే కూడా ఈ వారం వీరికి కలిసి వచ్చే కాలం ఎక్కువగా ఉన్నది. కాబట్టి ప్రతినిత్యము కూడా వీరు గోవిందనామాలు వింటము, విష్ణు సహస్రనామం పారాయణగా చేయటము, శుక్రవారం రోజు శివాలయంలో శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయటము, మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వరానికి అభిషేకం చేయటం వలన వీరికి ఉండే సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది.